నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. గత కొన్నాళ్లుగా వార్తల్లో వెలిగి కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్న వ్యక్తి కుమారి. ఈమె హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్కి ఎదురుగా ఒక స్ట్రీట్ ఫుడ్ క్యాంటీన్ నడుపుకుంటోంది. సోషల్ మీడియా పుణ్యమా అని పాపులర్ అయిపోయింది. ఆమె క్యాంటీన్ వద్ద జనం గుమిగూడడం, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి కాబట్టి ఆమెని ఆ క్యాంటీన్ను అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ఆదేశించడం ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై అఫీషియల్గా స్పందించడం, ఆమెను అదే స్థలంలో యథాతథంగా వ్యాపారం చేసుకోమని చెప్పడం, మరో 2-3 రోజుల్లో ఆమె క్యాంటీన్ను కూడా సందర్శిస్తానని ప్రకటించడం జరిగిపోయాయి. దీనికి స్పందిస్తూ సోషల్ మీడియాలో పలువురు ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తాం. మన సీఎం నిజంగా హీరో. అమ్మా కుమారి, రేవంత్ అన్న ఫోటో నీ షాప్ లో పెట్టుకో, నిన్ను ఇంకా ఎవ్వడూ ఏమీ చేయలేడు. సీఎం స్పందన చూస్తే కళ్ళ వెంట నీళ్లొస్తున్నాయి. నిజంగా పేద వ్యాపారుల్ని ఇలా పట్టించుకునే సీఎం రాష్ట్రానికి అవసరం. మనసున్న మహారాజు మా రేవంత్ అన్న. పాత సీఎం ఉన్నోళ్లకే, ఈయన పేదల సీఎం. రేవంత్ అన్నకి నాటుకోడి పులుసు ఇష్టం. నీ క్యాంటీన్ కుచ్చినప్పుడు అది వండి పెట్టమ్మా. ఇలాంటి పోస్టులు, కామెంట్లు కోకొల్లలు. కుమారి ఆంటీ కూడా స్పందిస్తూ ఇది కదా ప్రజాపాలన అంటే అంది. ఇదంతా సగటు 60 సినిమాలోని సీన్ లాగే ఉంది. ఎమోషన్ తప్ప ఆలోచన, చట్టం, న్యాయం, పద్ధతి, బాధ్యత ఇలాంటివేవి పరిగణనలోకి తీసుకోకుండా పెడుతున్న పోస్టులవి. సోషల్ మీడియాలో నలుగుతున్న అంశంపై సీఎం రేంజ్ వ్యక్తి స్పందించడం వెనుక మతలబేంటి? ఆయన స్పందనలో, తీర్పులో న్యాయం ఎంత, చట్టబద్ధత ఎంత? ఒక్కసారి చెప్పుకుందాం. ఈ టాపిక్ రేవంత్ రెడ్డి పైనో కుమారి ఆంటీ పైనో వ్యతిరేకతతో కూడిన ఆలోచన కాదు. కేవలం డిస్కషన్ కోసం, ప్రజాస్వామ్యబద్ధమైన అవగాహన కోసం మాత్రమే అని వీక్షకులకి మనవి. ఐటీసీ హోటల్ యాజమాన్యం కావచ్చు, ఆ రోడ్డు పైన ఉన్న ఇతర పెద్ద వ్యాపారాలు కావచ్చు, వాళ్ళు ఆయా భూముల్ని కోట్లు పోసుకొని వ్యాపారాలు చేసుకుని ట్యాక్సులు కడుతూ వేల మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. సరిగ్గా అదే రోడ్డులో వారికి ఎదురుగానో పక్కగానో ఉన్న ఖాళీ స్థలంలో స్ట్రీట్ ఫుడ్ పేరుతో అనుమతులు లేకుండా వ్యాపారం పెట్టేసుకోవడం ఎంతవరకు కరెక్టు? పోనీ ఆ వ్యాపారం ద్వారా జీహెచ్ఎంసీకి గాని, ఆదాయ పన్నుకు గాని, జీఎస్టీ గాని కడుతున్న పరిస్థితి ఉందా? రోజుకు 2 గంటల్లో 100 కేజీల అన్నాన్ని రకరకాల నాన్ వెజ్ వంటకాలతో అమ్మేసే ఆవిడ ఆదాయం ఎంతుంటుంది? ఆమె సొంతంగా ఒక ప్లేస్ ని రెంట్కి తీసుకుని వ్యాపారం చేసుకోలేదా? ఆమె ఇల్లు వాకిలి కట్టుబొట్టు బిలో మిడిల్ క్లాస్ లెవెల్లో ఉంటే ఆమెపై సీఎం గారు కరుణ కురిపించి మహారాజులాగా అదే భూమిలో వ్యాపారం చేసేసుకోవచ్చని చెప్పేయటమేనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? ఇది ఒక్క కుమారి విషయంలోనే కాదు, రాష్ట్రంలోని ప్రతి స్ట్రీట్ ఫుడ్ వెండర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే కదా. ఒక పక్క ప్రభుత్వానికి వీళ్ళ ద్వారా ట్యాక్స్లు, రెంట్లు రావు, ఇంకో పక్క ఇతర వ్యాపారులు మాత్రం పద్ధతిగా అన్నీ కట్టి వ్యాపారాలు చేసుకోవాలా? ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్లో హీనాతిహీన పక్షం లాభం శాతం 100% అంటారు. అంటే 100 రూపాయల ఖర్చుకి 200 వసూళ్లు చేయొచ్చు. ఖర్చులు పోను 100 లాభం అన్నమాట. ఆ లెక్కను చూసుకుంటే రోజుకి బస్తా బియ్యంతో పాటు అనేకమైన నాన్ వెజ్ ఐటమ్స్ వగైరాలు వండి అమ్మే ఆవిడికి రోజువారీ ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, లాభం ఎంత? ఒక అంచనా ప్రకారం ఎలా చూసుకున్నా ఈమె నెలకి లక్షల్లో సంపాదిస్తుందని ఎవరైనా చెప్తారు. అంత సంపాదిస్తున్నప్పుడు ఆమెను పేద వ్యాపారస్తురాల్లా చూడడం దేనికి? చట్టాన్ని వర్తింపచేయకపోవడం ఎందుకు? ఈమె పక్కన ఇదే తరహా రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో ఒక ఆవిడ టీ బండి నడుపుకుంటూ రోజుకు 2000 నుంచి 3000 మించి ఇంటికి పట్టుకెళ్లలేకపోతున్నాం. మీడియా వాళ్ళు కుమారినే కాదు, మాకు కూడా న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి రేపు ఆమె షాప్కొచ్చి తినటం కాదు, మాకందరికీ కలిపి ఇక్కడ 1 ఎకరం భూమి ఇచ్చేసి అందులో మమ్మల్ని వ్యాపారం నడుపుకోమంటే బాగుంటుంది అని చెప్పింది. రోజుకు 3000 అంటే నెలకు 90,000. ట్యాక్సులు కూడా కట్టరు. పాపం అక్కడికొచ్చి టీ తాగే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎంతమందికి ఆ మాత్రం జీతం ఉంటుంది? కానీ వాళ్ళు మాత్రం 30,000 సంపాదిస్తున్నా, 60,000 సంపాదిస్తున్నా ట్యాక్సులు కడతారు. ఈ టీ బండి దగ్గర టీ తాగి 10 రూపాయలిచ్చి గొప్పగా ఫీల్ అవుతారు పాపం ఈ వెర్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ లెక్క తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? సింగీతం శ్రీనివాసరావు తీసిన పుష్పక విమానంలో ఒక సీన్ ఉంటుంది ఇలాగే. నిరుద్యోగి అయిన కమల్ హాసన్ జేబులోంచి రూపాయి బిళ్ళ తీసి ఎదురుగుండా ఉన్న బిచ్చగాడికి కనిపించేలా టాస్ ఎగరేసి తన ఆత్మన్యూనతా భావాన్ని తగ్గించుకునే పని చేస్తాడు. కానీ ఆ బిచ్చగాడు పిఎల్ నారాయణ తన జేబులోనూ చిరుగుల చొక్కా మడతల్లోనూ తాను కూర్చున్న గోనెపట్టా కింద దాచుకున్న వేలాది నోట్లు చూపించి కమల్ని వెక్కిరిస్తాడు. దాంతో కమల్ హాసన్ భంగపడి తనకంటే బిచ్చగాడే ఎన్నో రెట్లు బెటర్గా ఉన్నాడని తెలుసుకుని అక్కడి నుంచి బిక్కమొహంతో వెళ్ళిపోతాడు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ల, టీ కొట్టు వాళ్ళ ఆదాయాలు చూసి అలాగే ఫీల్ అవుతారేమో.
అన్నట్టు అదే పక్క షాప్ ఆవిడ మరొక షాకింగ్ విషయం నోరు జారి చెప్పి నీళ్లు నమిలింది. ఆమె తన కొట్టుకు రోజుకు 800 రెంట్ కడుతోందట. రెంట్ ఎవరికి కడుతున్నారు అని యాంకర్ తెలివిగా వెంటనే అడిగేసింది. ఎందుకులేవమ్మా, అవన్నీ చెప్పకూడదు, చెబితే మళ్ళీ వాళ్ళు గొడవకొస్తారు అని నసిగింది ఈ వ్యాపారస్తురాలు. అంటే ఇక్కడ ప్రతి షాపు నుంచి రోజువారీ రెంట్లు వసూలు చేసే రౌడీ ముఠా ఒకటి ఉంది. ఇది ఇక్కడే కాదు, ప్రతి స్ట్రీట్ వెండర్ దగ్గర ఈ వసూళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్. మరి రేవంత్ రెడ్డి ఈ వ్యాపారాలు ఇలాగే కొనసాగొచ్చని చెబితే ఆ రౌడీల చీకటి దందాలు కూడా ప్రోత్సహిస్తున్నట్టే కదా. అసలు వాస్తవం ఇదైతే సోషల్ మీడియాలో నెలకు 90,000 నుంచి లక్షల్లో సంపాదించే వాళ్ళని పేద వ్యాపారుల్లా చూడడం, ట్రాఫిక్ జామ్ పేరుతో పోలీసులు క్యాంటీన్ ని తొలగించడం అంటే వాళ్ల మీద పడి ఇదెక్కడి ప్రజాపాలన అనడం, ముఖ్యమంత్రి కలగజేసుకుని ఆమెకు సపోర్ట్ ఇస్తే ఇదే ప్రజాపాలన అని పొగట్టం ఏమిటో ప్రజల అమాయకత్వం, గుర్రమందతనం కాకపోతే. ఈ పిచ్చిగోలకు వత్తాసు పలుకుతూ మెగా తమ్ముడు నాగబాబు కూడా ఒక పోస్ట్ పెట్టాడు. రేవంత్ రెడ్డి కలగజేసుకుని ఇలా కుమారికి సపోర్ట్ ఇవ్వాలని తాను అనుకున్నట్టే ఆయన సపోర్ట్ ఇవ్వటం బాగుందని రాసుకొచ్చాడు. ప్రతి వాళ్ళు ఆలోచన లేని జనాల చప్పట్ల కోసం పరితపించే వాళ్లే తప్ప బుర్ర పెట్టి ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించే వాళ్లే లేరు. రేవంత్ రెడ్డి మాంసాహార ప్రియుడు. ఎన్నికల ముందు రాజ్దీప్ సర్దేశాయ్తో బ్రేక్ఫాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా పొద్దున్న లేస్తూనే చికెన్, మటన్, దోశల్లో నంజుకుని తింటున్న రేవంత్ని చూసి ఆశ్చర్యం వ్యక్తపరిచాడు రాజ్దీప్. రేపో మాపో రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ క్యాంటీన్కి రావడం, ఆయన ఆ వంటకాల్ని లొట్టలేస్తూ తినడం, దానితో నెలకి లక్షలు సంపాదించే ఆ సగటు పేద వ్యాపారస్తురాలికి అండగా నిలిచిన వ్యక్తిగా మైలేజీ సంపాదించడం కూడా జరుగుతాయేమో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.